సోదరులు గౌరవనీయులు ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శిల్ప అంటే పొలపలేయాల్సిందే, దుమ్ము దులపాల్సిందే, దంచి కొట్టాల్సిందే. లేచింది ఈరోజు అదరాల్సిందే. ఇంకా ఈరోజు నుంచి ఆట మొదలైంది. ఇంకా ఆడుకున్నాం, ఏం ఆడుకున్నాం, ఏం ఆట ఆడదాం. రెడీ, ఇదిగో రాజీనామా పత్రం, రెడీ, ఛాలెంజ్. జగనన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదికల మా సోదరుడు మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారికి వేదికలను ఎక్కించినటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, మాజీ పార్లమెంట్ సభ్యులకు, లోకసభ ఇన్ఛార్జీలకు, అసెంబ్లీ ఇన్ఛార్జీలకు, వేదికను అలంకించినటువంటి పెద్దలందరికీ, జగనన్న అభిమానులకు, స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. అందుకోండి అభినందన మందారమాలని తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు మొదలైంది ఆట. చక్రపాణి రెడ్డి నిన్న రాజీనామా ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి. ఇదిగో పంపిస్తా ఉన్నా మిత్రులకు. ఛాలెంజ్, ఛాలెంజ్, ఛాలెంజ్. అదే కాదు, దానితో ఆగిపోలే. పట్టుమని 90 రోజులు కాలే నేను ఎమ్మెల్సీ రెండోసారి. అంతకు ముందు ఎన్ని నెలలు? 18 నెలలు పట్టుమని. 11 మంది ఎమ్మెల్యేలు ఉండేటప్పుడు దుమ్ము దులిపా, గెలిచా. మొన్న వచ్చారు మాకు 5 మంది వైఎస్ఆర్సీపీ నుంచి నాయకులు. వాళ్ళ పని బట్టే మళ్ళా రెండోసారి. ఇదిగో అందుకోండి నా రాజీనామా పత్రం ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నాది స్పీకర్ పార్లమెంట్ లో దొంగ రాజపత్రంగా నా ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా ఉన్నా. ఛాలెంజ్ 21 మంది రేపు తిరగనియద్దు నంద్యాల ఎవరినే కానీ. తిప్పితే ముందు వాళ్ళ కథ, మీరెవరే కానీ అడుగు పెట్టనియద్దు. చక్రపాణి రెడ్డి మాదిరి దమ్ముండి రాజీనామా చేసి రమ్మని చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అన్నా నైతిక విలువ ఉన్నట్టు పార్టీ, నువ్వు రాజీనామా చేయాలి అని చెప్పి ఇదిగో ఇస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి రాజీనామా పత్రం. అందుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తా ఉన్నా. చక్కగా చదువుకోండి. మీరు ఆనందించి మీ నైతిక విలువలు కాపాడిన వ్యక్తిని నేనేం తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు ఆ రోజు నన్ను దించావు, ఈరోజు నువ్వే నన్ను ఎత్తుకుంటా ఉన్నావు. ఎక్కడైతే దించావో అక్కడ ఇదే స్టేజ్ మీద మళ్ళా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని భుజాల మీద ఎత్తుకున్నా. ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే బస్సు యాత్ర పెట్టాం. ఆ రోజు మాకు ఈ నంద్యాలలో ప్రజలు లేదు, చూపించే మా తడాక. ఈరోజు ఆ పెద్ద ఆయన కంటే 200గా ఈరోజు మళ్ళీ జనం చూపిస్తా ఉన్నాం. అందుకోండి, స్టార్ట్ అయింది. ఇంకా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రాత యాత్ర అందుకోవాల్సింది. ఎక్కడే కానీ నీరాజనం, ఎక్కడే కానీ సిగ్గు లేదు ఎవరికే కానీ. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు బుడ్డా రాజశేఖర్ మా కాన్ఫరెన్స్ లో. అయ్యా చక్రపాణి రెడ్డి, నువ్వు రాజీనామా చేయి, నేను చేస్తా. రావాలా, తగులుదాం, కమాన్ రా భూమా. ఆ రోజు శిల్పన్న అంటే వద్దన్నా అన్నాడు మా జగనన్న. ఇప్పుడు చెప్తా ఉన్నా, నాకు భూమన్న కావాలా, బుడ్డన్న కావాలా అన్నాడు. ఇద్దరు చెట్టగోపురం పెట్టిపోయినారు మా అనుభవాలు. చెట్టగోపురాలు అందరు దొంగలు ఆ రోజు మమ్మల్ని దింపి దొంగలు చేర్చుకున్నాడు. ఆ రోజు ఈ దొంగల పని పట్టాలా. నంద్యాలలోగా 49,000తో గెలిచాం. ఆ రోజు 2004లో పెద్ద ఆయన ఆశీర్వాదంతో. అదే 2009లో ముక్కోన పోటీలో చిరంజీవి పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు
32,000 మెజార్టీది గెలిచాం. ఈరోజు మళ్ళా చూపిస్తాం. 49,000 ఒక ఓటైన దాటాల. ఒక్క ఓటైన దాట కొడితేనే మనం మొగోళ్ళం, లేకపోతే ఆడోళ్ళమే. మొగోళ్ళమా కాదా? చేతులు ఎత్తండి. మొగోళ్ళమా కదా? ప్రభంజనం జనమే ప్రభంజనం నీ రాజనం. ఈరోజు చెప్తా ఉన్నా, భూమా డ్రామాను కొత్త సినిమా రిలీజ్ అవుతుంది రేపు. ఈరోజు భూమా డ్రామా సంకన పిల్లలను వేసుకొని వచ్చారు. ఇంకా వాళ్ళ అమ్మ ఫోటో, వాళ్ళ ఆయన ఫోటో, పక్కన ఏడ్చేటోళ్ళు. ఓయమ్మ ఎంత పని చేసివే పిల్లలు నిడిచిపెట్టని, ఓయమ్మ ఐరెడ్డి అన్న వాయనే మా పిల్లలు నిడిచిపెట్టని. రేపు డ్రామా పెట్టుకున్నారు, పలకలు వేసుకొని తిరుగుతారు. పోయినసారి అంటే కొంప ముంచినారు మా అన్న కొంప, పటాలు వేసుకొని. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేరు, జనాలు నమ్మేదట లేదు. ఆర్లగడ్డ కావాలన్నా, బనగాన అల్లుడు కావాలన్నా, నంద్యాల శిల్పామోహన్ రెడ్డి కావాలన్నా తేల్చుకోండి. ఈరోజు వయసులు అంటూ ఉన్నారు. వయసుల ఓట్లలో మావేని ఏం కొల్లగొట్టి తనినందుక? మీరు తనినందుక వాళ్ళు ఓట్లేసేది? వాళ్ళు వేస్తారు బ్రహ్మాండకి సిటీ కేబుల్ పెట్టింటారు మహానుభావులు. ఏ వేసింటారు? శెట్టి గారు ముందుగానే మీ ఇంటికి వస్తాను శెట్టి, ఈరోజు వస్తున్నామని చెప్పి రెడీగా సిటీ కేబుల్ పంపించుంటారు. సిటీ కేబుల్ పంపిస్తే మెల్లగా ఫోటో తీసుకుంటా సిటీ కేబుల్ వాళ్ళు వచ్చి నవ్వుతా వస్తారు. నవ్వుతానే వస్తానంటే ఏం చేస్తారు? తర్వాత శాలువ కప్పుతారు, దండేస్తారు, నోట్లో లడ్డు పెడతారు. తర్వాత వేసేది ఎవరికి ఓటు? శిల్పాకు ఓటు, వాళ్ళకు లడ్డు, మాకు ఓటు. శెట్టి గారు వాళ్ళకి తెలుసు ఏ విధంగా వేయాలి, వీళ్ళకు మట్ట సంగ వాత ఎత్త పెట్టాలా, ఆర్లగడ్డ గట్ట పంపించాలని. తిక్కోళ్ళు కాదు వాళ్ళు. శెట్టి గారు అంటే మహానుభావులు, బాగా పొట్లాలు కట్టుకుంటే నూరిపోస్తారు అందరికీ. ఈ శెట్టి గారికి అంత తెల్లే, వీళ్ళకు మట్ట సంగ తుంచుతారు. నవాబులు ఉన్నారు. ఛాలెంజ్ చేస్తున్నా, ఫరూక్ గారు రా ఆట ఆడదాంగా. నువ్వు ముస్లింలు అడ్డ పెట్టుకుంటా? ఎవరి ముస్లింలు? శిల్ప పొలపలు వేయాల్సిందే. ఈరోజు ముస్లింలు ఉన్నారు. ఎవరయ్యా? ఈరోజు నిన్న మొన్న ఎంపీకి పోటీ చేశావు, రా నీ ఓట్లు ఎంచు, వాటిలో ముస్లింల ఓట్లు మాకు ఎక్కువ వచ్చినాయి, నీకు లేకపోతే రాజీనామా ఇస్తాం, రాజీనామా ఇస్తాం. అంటే మాకు ఎక్కువ వచ్చిన ముస్లింలు నిన్ను దగ్గరికే రానియరు. అయినా నువ్వు నిలబడేవా? ఏమన్నా నువ్వు నిలబడింటే నీకు ఓటేయాలి సాయిబులంతా. ఎవరికి వేస్తారు? ఆరెడ్డి మంచోడైతే ఆరెడ్డికి వేస్తారు. అయిపోయింది నీ పని, గోయిందా. నీకేం లేదు. మా అన్న పుణ్యాన, మా అన్న నా కొంప ముంచి ఆయన నా ఉద్యోగం ఉడగొట్టే మంది ఉద్యోగాలు ముగ్గురికి ఇప్పించే ఉద్యోగాలు, ముగ్గురికి ఉద్యోగాలు ఇప్పించే ఆయన పుణ్యాన. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అంటానే దాని లోపల కూడా రాని భూమానారెడ్డిని సార్ ఆయన నెట్టు పరుగు నిలవన్నాడు సార్ బయట అంటే, వేస్ట్ క్యాండిడేట్ ఎందుకు రానిస్తావా అంటే నువ్వు ఆయనకు వచ్చింది కాలం. ఇప్పుడు మొన్న ఎవరో చెప్తాండి, సైకిల్ కూడా నిలబడుకునే, మోటార్ సైకిల్ దిక్కు తెలియకుండా ఆయన సంచులు మూటలు ఉంటాయి కదా, సంచులు ఉంటాయడా, సంచులు తీసుకొని పోయినారు, అమ్మడు పోయినారు వీళ్ళంతా 21 మంది. పెద్ద సంచులు. మన నంద్యాలలో అయితే మట్ట సంగ పెరిగినారు పెద్ద సంచులు. మీకేమైనా ముట్టిందే లేదా? ఏం ముట్టాలా? ముట్టాలా? ఓట్లు తీసుకోరు. రేపు 5,000 చంద్రబాబు నాయుడు లెక్క. 5 ఓటో 10 అడిగారికి కావాల్సిన ఇబ్బంది ఏం లే. ఏం సంపాదించిన శనగలు ధనాలు అమ్మినారా? శనగలు ధనాలు అమ్మినారా? వాళ్ళు ఏమన్నా గుంజుకొని మట్ట సంగ పీల్చాలా? డబ్బులు వాళ్ళవి, ఓటు మనకు. మర్చిపోయారు. ఇప్పుడే ప్రచారం శిల్పామోహనుడు లెక్కించారు. ఎంత లెక్కించలే, ఊరికి వీలేచ్చారు సార్ అంతే. మా ఆయనను పట్టుకొని ఆయన ఎవరికి పాపం ఎవరికి కూడా సీమ కూడా కానియ్యాడు. శిల్పామోహన్ రెడ్డి బామర్తులు ఆడ ఎవరినో తొప్పినారు. చక్రపాణి శిరసాల పద్మనాభ చంపినాడు. రా సిబిఐ ఎంక్వైరీ వేద్దాం. సిబిఐ ఎంక్వైరీ దమ్ముంటే బేయి. శిల్పా సోదరుల పైన మచ్చ అంటే మళ్ళా రాజీనామాలు. మా ఆయన గెలిచినా కూడా రాజీనామే. రాజీనామాలు సంచలనం అంటే శిల్పానే. శిల్ప అంటే సంచలనాలే. ఎన్నిసార్లు ఇప్పటికి ఎన్నిసార్లు అయినా త్యాగం చేస్తాం. వైఎస్ఆర్ మాకు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెద్ద ఆయన బాగా చూసుకున్నాడు. చిన్న ఆయన సరిగ్గా చూసుకోలే నన్ను. పెద్ద ఆయన బాగా చూసుకున్నాడు. చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన నా కొంప ముంచా. మళ్ళా నాకు ఏదో ఇస్తానని చెప్పిండే మహానుభావుడు. మా ఆయన పోతాను అనుమానం చూపు, పూర్తి అనుమానం. తను ఎలా చేస్తే ఏదో చెప్తాడు పొరుగు నమ్మదని. అట్లా అయిపోయింది పంచాయతీ చూస్తుంటే అది. మన నన్ను నమ్మడు. లేదయ్య బాబు మా అన్న మీద తిరుగుతా అంటే నువ్వు ఏడ తిరుగుతావు స్వామి, మీ అన్నకు మోసుకుపోయి చెప్తావు అని. చక్రపాణి అట్ట మోసగాడు కాదు. ఏది మాట అయినా స్ట్రైట్గా మాట్లాడతాడు. ఒక్కటే ఏది మాట్లాడినా
అదే కాదు ఇంకా ఏవో మర్చిపోతానబ్బా. మన నిన్న లోకేష్ బాబు అన్నాడు ఆయనకు అత్యాశ అని. నాకు ఆశ లేదు, కాలవాడి అత్యాశ నుంచి వచ్చేది. నిన్న రాత్రి కానీ మా టీవీలో చూస్తుంటే రాత్రి 10 గంటలకు అత్యాశ ఏందంట, నాకు మా ఎమ్మెల్యే టికెట్ అడిగినాయంట, ఆయన ఇద్దంట. అంటే సంచులు ఇచ్చినట్టు ఆయనకి ఇస్తావా? సంచులు అలా కొట్టుకుపోయా, మళ్ళా సంచులు ఆయనకే, పనులు ఆయనకే, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఆయనకేనా? నేను గాడిదలుగా ఆయనకి అండి అది. నేను మోసి నేను చచ్చి నీ ఆ పొద్దు గడాలతో లేపితే లేచే పరిస్థితి లేదు తెలుగుదేశం. ఆ రోజు కుయ్యో మొక్క ఈ మంచి దించితే నేనేదో పడే నానాక పాటుపడి చచ్చి దాన్ని లేపి అలుగు నాకు కొంప మునిగా, నా కొంప మునిగి కొల్లేరైపోయింది. దాన్ని లేపలేక చచ్చే మళ్ళీ ఆ సమయంలో నేను కాబట్టి మళ్ళీ నాకే వాత పెట్టిపోయా మహానుభావుడు. చంద్రబాబు నాయుడుకు ఇంకోటంటే జగన్ దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే చెప్పిన ఆయన మొండోడు, ఆయన కంటే జగమోండి నేను. ఆయన మొండోడు, ఎందుకంటే ఈనాడు చక్రపాణి నేను ఆడిపోతాలని ఒకసారి నా దగ్గర చేస్తాడు ఆయన. ఆడిపోతాలి చక్రపాణి మా ఇన్నే కదా ఆడిపోతాడని. ఎప్పుడు నమ్మినా ఏది నమ్మినా జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను, ఎందుకంటే ఆయన దగ్గర జిల్లా కడప జిల్లాకి వేసుకున్నాడు. ఆ రోజు గుర్తు పెట్టుకొని కడప జిల్లాకు నేను ఇన్ఛార్జిని అంటే నా మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆయనకు. ఈయనకు తేడా ఉన్నటువంటి చెప్పిన మాట తప్పడు ఆయన. ఆయన అన్నాడు చెప్పిన మాట ఏది చేయడు ఆ మహానుభావుడు. ఈయన చెప్పినదంటే మొండి పట్టుగా నేను చెప్పినా ఆయనకు మాట చెప్పినా ఆయనకు బుడ్డ రాజశేఖరుడు ఆయన అంతే, ఆయన నమ్మే ఆయన అంటే పెట్టిపోయా గోపురం అంతా చెడగోపురం అంతా. అదేవిధంగా ఈరోజు చూస్తా ఉన్న అసత్య ప్రచారాలు ఎక్కడ చూసినా ముస్లింలను శిల్పామోహన్ రెడ్డి కేసులు పెట్టించినాడంట. ఏందే శిల్పామోహన్ రెడ్డి కేసులు పెట్టించి ఆ కేసులు పెట్టించి తెలియదు ఆయన పాపం మంచికి. ఆ కేసులు ఆయనకి రాజకీయంలో ఏ రోజు ఒక కేసు లేదు. ఎవరో చేసుకునే తప్పుకు ఆడ నరేంద్ర అనేటాడు పరుగు దగ్గర, ఆ నరేంద్రనే పెట్టించిన పెంటల్లా కేసులు పెట్టరా నాయన బాబు, వీళ్ళు దొరుకుతారు వాళ్ళు దొరుకుతారని ఇరికించి పెడితే ఈరోజు శిల్పామోహన్ రెడ్డి ముస్లింల పైన కేసులు పెట్టించినారని జిల్లాలో తోటింది. భూమానారెడ్డికి పథకాలు పెట్టాడు మహానుభావుడు. ఈయన ఆజ్యం పోసి నిప్పు రాటించినాడు పరుగు గారు. ఇటువంటి మత సామరస్యాన్ని ఈరోజు మంట కలుపుతుండేది ఎవరయ్యా అంటే వీళ్ళిద్దరు, తానా అంటే తందానా అని. అదే అంటారు మహానుభావుడు ముస్లింలు తిట్టాడు నన్ను. ఎప్పుడు చూసినా ఈయన భూమానాయుడు బతికిండేటప్పుడు నన్ను ఇష్టం వచ్చినట్టు తెచ్చా సాయిబుల్ని అని చెప్పి ప్రచారం లేపినాడు. మళ్ళీ ఈరోజు ఆయన గొప్పోడని చెప్పి డబ్బా తీసుకొని మట్టసంగా భజన చేస్తా ఉన్నాడు మహానుభావుడు. అదేవిధంగా ఈరోజు ఆయన చెప్తా ఉంది, ఎవరు అఖిలప్రియ గారు చెప్తా ఉంది అభివృద్ధి నంద్యాలలో జరిగిందని. మనం పోదాం, ఇప్పుడు పత్రికలలో వస్తారు, మా వాళ్ళు ఉన్నారు, ఆర్లగడ్డలు చూస్తాం అభివృద్ధి మొత్తం ఇదే కదా. నంద్యాలంటే మొన్న ఇచ్చినారు బాగానేది. అభివృద్ధి ఏమైంది ఆర్లగడ్డలో? ఎతకలాడదాం మళ్ళీ పోయి అభివృద్ధి. నంద్యాల సంచుల కోసం మీరు చేసేది, సంచులు వచ్చాయని చెప్పి అభివృద్ధి అని ఇప్పుడు ఇంత పోయింది అనుకో పలికే నాదుడే అన్నాడు. కాబట్టి జగనన్న మాట్లాడిన చాలంది కాబట్టి నేను ఎంతో వినిపిస్తూ జై హింద్, జై వైఎస్ఆర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మా నాయకుడు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.